వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవేలో పిల్లర్ నెంబర్ 56 నుంచి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్ మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి. డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. ఎవరిని అడిగే అవసరం కూడా లేదండి. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం కూడా జరుగుతుందండి. ఓకే, ఈరోజు మీ ముందుకి i10 ఎరా 2011 అండి, 12వ రిజిస్ట్రేషన్, ఓన్లీ పెట్రోల్ వర్షన్. 63,000 తిరిగిందండి. దీని రీడింగ్ వచ్చేసి వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉందండి. ఓనర్ గారు చాలా నీట్గా మెయింటైన్ చేసిండు. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. బంపర్ గిట్లా ఎలాంటి స్క్రాచెస్ గిట్లా లేవండి. అలవిల్స్ కూడా ఎక్స్ట్రా ఓనర్ గారు అయితే వేయించుకోవడం జరిగింది. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ చూడండి. రైట్ సైడ్ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. i10 ఎరా వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. ఫ్రంట్ సైడ్ టైర్లు చూసుకోండి, మనకు ఒక 80% వరకు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 4 టైర్లు మనకు 80% ఉన్నాయండి. మ్యూజిక్ సిస్టమ్ ఎక్స్ట్రా జేబిఎల్ అండి. స్పీకర్లు వచ్చి జేబిఎల్ ఎక్స్ట్రా ఓనర్ చేయించుకున్నాడు. ఎలాంటి రస్ట్ గిట్ల అయితే ఏం రాలేదు చూడండి. స్టెప్ని కూడా మనకు ఒక 70-80% ఉందండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఇక్కడ ఎలాంటి టచ్ అప్ కూడా లేదు చూసుకోండి. డెక్కి కూడా చూసుకోండి. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ డోర్ చూసుకోండి. మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2 పవర్ విండోస్ వస్తాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి ఫ్రంట్ డోర్ చూసుకోండి. బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి. ఇంటీరియర్ కూడా చూసుకోండి. సీట్లు అయితే మార్చుకునే అవసరం అయితే ఏం లేదండి, మంచిగా ఉన్నాయి సీట్లు. రీడింగ్ చూసుకోండి. డిస్ప్లేలో 63,313 కిలోమీటర్లు అండి రీడింగ్ వచ్చేసి. ఏసీ చూసుకుందామండి ఒకసారి. మొత్తం రోజు ప్లీజ్ రీడ్. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉందండి. ఏసీ చూసుకుందామండి. ఇప్పుడే ఆన్ చేసామండి, ఒక్క నిమిషం అండి. ఓకే, ఏసీ అయితే చిల్ ఉందండి. దీంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మాన్యువల్ అండి. ఇంజన్ కూడా చూసుకోండి, చాలా అంటే చాలా సైలెంట్ ఉందండి. బీటింగ్ చూసుకోండి, ఇంజన్ చాలా సైలెంట్గా ఉంది. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. యాప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ అయితే లేదండి. ఆయిల్ కూడా చూడండి, చాలా నీట్గా ఉందండి. ఆయిల్ చేంజ్ చేసుకుని కూడా అవసరం లేదండి. ఖాళీ వాషింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి పెట్రోల్ చూసుకొని. చూసారా ఫ్రెండ్స్, వీ మొత్తం మంచి లెవెల్స్ కూడా ఉన్నాయండి. స్టైల్గా ఉంది వెహికల్. లెవెల్స్ ఉంటే మాత్రం వెహికల్ స్టైల్గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు 2,30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాండి. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. నచ్చితే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుతాం. దీంట్లో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.